యొక్క రంధ్రములో ఉన్నాడు అని చెప్పుకున్నాం. మన పుట్టలో పాలు పోయడం ఉంది. ఇది చూసి హిందువులు మూర్ఖులు పుట్టల్లో పాలు పోస్తారు అంటే ఆ పాలు లోపల దాకా వెళ్లకుండానే మట్టిలో ఇంకిపోతాయి. మరి పాలు పోయడం ఏంటండి అంటే పాము వచ్చి పడగెప్పి పాలు పెట్టంటే పోస్తామా? పుట్టలోనే వేస్తాం. ఎలా వెళుతుంది అంటే దీనికి అర్థం చెప్పారు. ఆ నాగదేవత శక్తులు నాగస్థానమైన పుట్టయందు పోయడాన్ని చూసి సంతోషించి వీరిని అనుగ్రహిస్తారండి. ఇది అర్థం. ఇది తెలియక నేను విగ్రహంలో విష్ణువుకి పెడుతున్నామంటే విగ్రహం విష్ణువా లేకపోతే విగ్రహంలో దూరి తింటాడా అనకూడదు. దీని యందు నువ్వు ఆవాహన చేయడం వల్ల ఆ దేవత సంతోషిస్తుంది. దేవతను దృష్టి మాత్ర సంతుష్టులు. అది ప్రసాదం తిని సంతోషించేవాడు మానవుడు, చూసి సంతోషించేవాడు దేవతలు. వాళ్ళు చూస్తారు కనుక వాళ్ళు చూపు పడింది కనుక పదార్థం ప్రసాదమైంది. అది ఇవి మర్మములు తెలియకుండా దేవతని మనవలనే భావించడం వల్ల పిచ్చి ఆలోచనలు పిచ్చి తర్కాలు ఒకటి. ఎందుకంటే నమ్మకం లేని వాడు ఇది మా సబ్జెక్ట్ కాదు దూరంగా ఉండడం బెటరు. వీటి గురించి మాట్లాడాలంటే నమ్మకమైన ఉండాలి, జ్ఞానమైన ఉండాలి. ఎందుకంటే నమ్మకానికి జ్ఞానంతో పని లేదు, నమ్మకమే ఉద్ధరిస్తుంది. అది లేకపోతే జ్ఞానం కలగాలంటే మఠం వేసి కూర్చుంటే తెలుస్తుంది. దేవతా తత్వములు ఏంటో అర్థం కావాలి. కనుక ఇక్కడ ఆ రంధ్రములు చెప్పారు.